అసలు బామ్మ గదిలోకి ఎందుకు వచ్చావు? దొంగిలించడానికి. ఏం దొంగిలించడానికి వచ్చిందో తెలుసా? ఇదిగో ఈ పెళ్లి ఫోటోలని. అంతే కదా? ఏంటి మీ ఆయన్ని చూడాలని అంతాత్రంగా ఉందా? చెప్పాను కదా, నేను చూసిన తర్వాతే ఎవ్వరైనా చూడాలి. ఈ ఫోటోలతో నాకేం పని? నాకు కావాల్సింది ఆ బుక్ లో ఉంది, అది దొరికితే చాలు. కేవలం ఫోటోల కోసం దొంగ పిల్లిలా గదిలోకి దూరుతుందా? ఏదో తేడా కొడుతుంది. అమ్మగారు, ఏంట్రా? ఏదో పుస్తకం మీ గదిలో ఉందంట, చిన్నబ్బాయి గారు దమ్మన్నారు. బుక్క? తీసుకెళ్ళు. నేను ఇస్తాను. అమ్మాయి గారు, మీరెందుకు అమ్మాయి గారు? ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా, ఇలా ఇవ్వండి. నువ్వెక్కడికి వెళ్తావమ్మా? నువ్వు మొదటిసారి నా గదిలోకి వచ్చావు, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. నువ్వు తీసుకెళ్ళరా. అది కాదు బామ్మగారు. ఏది కాదు, ఇద్దరం కలిసి ఫోటోలు చూద్దాం. దా కూర్చో. నువ్వు కూడా కూర్చో. మధ్యలో నేనెందుకులేండి, మీ ముద్దుల మనవరాలతో కలిసి మీరే చూసుకోండి. సర్లే, ఇదిగో ఫోటోలు చూడు, ఎంత బాగున్నాయో. నా మనవడు ఎంత బాగున్నాడు చూడు. చూడు. అసలైన ఫోటో ఆయన దగ్గరికి తీసుకెళ్తుంటే వీటిని చూస్తే నేనేం చేయాలి? ఇప్పుడు ఆయన చూస్తే అంతే. దేవుడా, ఆయన చూడకుండా చెయ్యి. అక్క, ఏం కావాలి తమ్ముడు? నువ్వు ఫోటోల అబ్బాయితో కలిసి సంతోషంగా ఉండాలక్క. కుదురుతుందా చెప్పు? అయ్యో, మళ్ళీ అదే మాట. ఈ విషయాలేవి ఇంట్లో మాట్లాడుతని చెప్పాను కదా తమ్ముడు. ఎవరూ లేరులే అక్క. నువ్వేమో ఫోటోల అబ్బాయి అక్కర్లేదని తప్పించుకుని తిరుగుతున్నావు, కానీ ఫోటోల అబ్బాయి మాత్రం ప్రతి క్షణం నీతోనే ఉంటున్నాడక్క. నీకోసం అల్లాడిపోతున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని నువ్వనుకుని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నావు తమ్ముడు? అవునక్క, ఈరోజు అసలు ఏం జరిగిందో తెలుసా? చెప్పు వైదేహి. వదలండి. ఇలా నా జీవితంతో ఇలా ఆడుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? చెప్పు వైదేహి, చెప్పు వైదేహి. వదలండి. ఇక్కడ నువ్వు బాధ బయటపడకుండా దాచుకుంటున్నావు అక్క. పాపం ఫోటోల అబ్బాయికి అది చేత కావట్లేదు. నీకోసం పిచ్చోడైపోతున్నాడు. కాదక్క, నువ్వే అతన్ని పిచ్చోడిని చేస్తున్నావు. నానమ్మ నీకు చేసిన అన్యాయం అయితే నువ్వు చేస్తుంది కూడా అన్యాయమే అక్క. ఆపరా, చచ్చిన పాముని ఇంకా చంపాలని చూడొద్దు. అక్కడ ఆయనకి న్యాయం చేయాలని చూస్తే ఇక్కడ ఈ ఇంటికి అన్యాయం చేయాల్సి వస్తుంది. ఇది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న బంధం రా. నా ఊపిరి నిలబెట్టిన బంధం. దీనికోసం మధ్యలో వచ్చిన బంధాన్ని మధ్యలో వదిలేసినా పర్వాలేదు. ఎంత బాధైనా భరించాల్సిందే. ఎవరు బాధపడుతున్నా మౌనంగా చూస్తూ ఉండాల్సిందే.
నేనేమీ చేయలేను తమ్ముడు. ఇది మధ్యలో వచ్చిన బంధం కాదక్క, జన్మ జన్మల బంధం. నువ్వు వద్దనుకుని ఎంత దూరం వెళ్ళాలనుకున్నా నీ వెనక వస్తూనే ఉంటుంది. ఆ బుక్ ఎలా తీసుకోవాలి దేవుడా? ఎంత సీరియస్ గా ఉన్నారు. చూసే ఉంటారు. దేవుడా, చూసుండకూడదు, చూసుండకూడదు. ఎలా తల తిప్పుకుంటున్నారో చూడు. ఖచ్చితంగా ఈయన పక్కన కూర్చోవడానికే వచ్చాననుకుంటారు. అనుకుంటే అనుకోనివ్వు, ముందే గండం నుంచి బయటపడితే చాలు దేవుడా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బుక్ మళ్ళీ మిస్ అయిందే. అయ్యో, పాపం, అమ్మాయి దగ్గరవ్వాలని చూస్తున్నా దూరం పెడుతున్నాడు. ఏం చేసి వీడి మనసు మార్చాలి? మీ చిన్న కొడుకు కోడళ్ళ అన్యోన్య దాంపత్యం చూస్తున్నారా అత్తయ్య గారు? నేను ముందు నుంచి చెప్తున్నా, మీరే వినలేదు. ఇప్పుడు అర్థమైందిగా? బాగానే అర్థమై ఉంటుంది. అమ్మా సియా,
ఏమ్మా బాధగా ఉందా? టెన్షన్తో పిచ్చెక్కిపోతుంటే ఆపి మరి బాధగా ఉందా అని అడుగుతున్నారేంటి? వాడొక్కోసారి అంతేనమ్మా, ఏదో మనసులో పెట్టుకుని దూరంగా ఉంటుంటాడు. వాణ్ణి నువ్వేనమ్మా మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. అలాగే అత్తయ్య. అమ్మ సియా, వాడు చాలా మంచివాడమ్మా. ఒక్కసారి నిన్ను ఇష్టపడ్డం మొదలు పెడితే నువ్వే ప్రపంచంలో బ్రతుకుతాడు. కానీ వాణ్ణలా చేయాల్సిన బాధ్యత మాత్రం నీదేనమ్మా. ఫోటో చూస్తే నన్ను పంపించకపోతారా? ముందు ఇంట్లో నుంచే పంపించేస్తారు. అలాగే అత్తయ్య. మరి మీరు ఇంతలా చెప్పాలా? హలో, ఎదురు పడితే ఎలాగో తప్పించుకుంటావు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడవా? మౌనంగా ఉంటే తెలీదనుకున్నావేమో. నువ్వే అని నాకు తెలుసు వైదేహి. నేనేం తప్పు చేశాను చెప్పు? ఎందుకింత పెద్ద శిక్ష వేశావు? నేను మాత్రమే నిన్ను ప్రేమించుంటే నా అదృష్టం ఇంతే, నువ్వు దక్కలేదనుకుని వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. కానీ నువ్వు కూడా నన్ను ప్రేమించి ఎందుకు దూరమైపోయావు? మనం దూరం కాలేదండి. ఆ రామయ్యే మనకి ముడివేశాడు. కానీ దాన్ని బయటపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇదంతా నా తలరాత. నాకంటే ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. కానీ అంతా నీకు తెలిసే జరిగింది కదా. అయినా ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఇంత పెద్ద ఘోరానికి ఎందుకు సాక్షిలా మిగిలిపోయావు? ఇంత జరిగినా నువ్వెలా ఉండగలుగుతున్నావో తెలీదు. కానీ నాకు మాత్రం ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నేను కోరుకోని ఈ బంధం నాకు నరకంలా అనిపిస్తుంది.
ఏం చేయమంటావో చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావే? హలో హలో, ఎవరు? పెట్టేశారు. చెప్పవే, ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ ఏడుపు మొహం ఏంటే? దేవాంశ్ బాబుతోనే కదా మాట్లాడుతున్నావు? అడిగేది నిన్నేనే, చెప్పవే. దేవాంశ్ బాబే కదా? ఎంత టక్కులాడివే నువ్వు. నా మనవరాలి కాపురం జోలికి వెళ్ళనని మాటిచ్చి రహస్యంగా ప్రేమాయణం మొదలుపెట్టావా? లేకపోతే అంతసేపు ఏం మాట్లాడుతున్నావే? మాట్లాడుతుంటే ఏడుపెందుకొస్తోంది? అసలేం మాట్లాడుకున్నారో చెప్పు. నీకే తాళి కట్టాడని చెప్పేశావా? ఇద్దరూ కలిసి వెళ్లిపోయే ఆలోచనలేమన్నా పెట్టుకున్నారా? ఇలాంటిదేదో చేస్తావనే నిన్ను బయటికి పొమ్మన్నానే. ఛే, మా కర్మకాలి మళ్ళీ ఇక్కడికి తగలబడ్డావు. ఎందుకు నానమ్మ? కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా హలో దాచవే మనసా నది కడలి వీడే కథే ఇది తెలుసా నేను దగ్గరగా వస్తే చాలు ఆటోమేటిక్గా దూరంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అదే ప్లాన్ వర్కౌట్ చేయాలి.
ఫోటో ఏమైంది? ఆయన చూసేశారా? చూస్తే వాతావరణం ఇలా ఉండదే, మరేమైంది?